తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూన్ నెలలో మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జూన్ నెలలో మకర రాశి వారికి పంచమ స్థానమందు గురుడు, శని ద్వితీయ స్థానమందు, రాహు తృతీయ స్థానమందు, కేతు భాగ్యస్థానమందు, అలాగే కుజుడు 4వ ఇంట్లో చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల అన్ని రంగాల వారికి యోగకాలంగా చెప్పవచ్చు. ఆదాయం బహుముఖంగా వచ్చేటువంటి అవకాశం అందరికీ ఉంది. కానీ ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఆదాయానికి తగినటువంటి ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. తర్వాత బంధుమిత్రాదుల్లో మంచి గౌరవం ఉంటుంది. గృహంలో కొన్ని శుభకార్యములు చేయడానికి తగినటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు మీ సంతానాన్ని అభివృద్ధి విషయంలో అండగా ఉంటారు. మీ సంతానం కూడా ఆశించినటువంటి ప్రతిభ కనపరిచి మీకు అన్ని విధాలుగా కూడా సహాయపడే అవకాశం ఉంది. స్థిరాస్తులు వృద్ధి చేయడం, పాత గృహంలో మార్పులు చేయడం, వీటి ద్వారా ఎక్కువగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తలు ఇరువురికి మాట ఒకటే ఉంటుంది. స్త్రీ ప్రాముఖ్యత మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. తర్వాత విద్యార్థులకు చదువులపై శ్రద్ధ ఉన్నప్పటికీ జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది. చాలా పట్టుదలతో కృషి చేస్తే మాత్రం పరీక్షల్లో మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి కొంతవరకు బాగున్నప్పటికీ శ్రమకు తగినటువంటి గుర్తింపు ఉండకపోవచ్చు. అధికారుల యొక్క ఒత్తిడులు ఉండే అవకాశం ఉంది. మానసికంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అందరికీ కొంత బాగుండే అవకాశం ఉంటుంది. కిరాణా ఔషధ వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రజలలోనూ పార్టీలలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వారు చేసే సేవా కార్యక్రమాల ద్వారా విజయ అవకాశాలు ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. కళాకారులకు మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. గతంలో లేని విధంగా మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు కుటుంబంలో గౌరవం ఉంటుంది. కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ అవి సత్వరమే పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీ మాటకు ఎదురు ఉండదు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదముల వారికి ఆరోగ్యం బాగుంటుంది. అన్ని రంగాల్లోనూ విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రవణ నక్షత్రం వారికి ఆదాయం బాగుంటుంది. కొన్ని మానసిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. స్ఫూర్తితో వాటిని అధిగమిస్తారు. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదముల వారికి ఆదాయం బాగున్నప్పటికీ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. స్థిరాస్తులను వృద్ధి చేసే ప్రయత్నం చేస్తారు. సంతానం ద్వారా కొంత సుఖశాంతులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మకర రాశి వారు శనికి జపం చేయించడం, నువ్వులు నల్లని వస్త్రం దానం చేయడం, కందులు ఎరుపు వస్త్రం దానం చేయడం, శివదర్శనం చేయడం, అమ్మవారికి ధ్యానించడం, ఇటువంటి పనులు చేయడం ద్వారా శుభ ఫలితాలు ఎక్కువగా పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి జూన్ నెలలో మకర రాశి వారి యొక్క ఫలితాలు.
ఇంకా మరెన్నో విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. స్వస్తి.